వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. పూలమ్మినా పాలమ్మినా కష్టపడి పైకొచ్చినా అనగానే మనకు గుర్తొచ్చే పేరు మల్లారెడ్డి. రాజకీయాల్లోనూ వ్యాపారంలోనూ తనదైన శైలితో సంచలనం సృష్టించిన ఈ మాజీ మంత్రి కుటుంబం నుంచి ఇప్పుడు మరో కొత్త గళం వినిపిస్తుంది. ఆమెనే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. విద్యా సామ్రాజ్యాన్ని చక్కదిద్దుతూనే సామాజిక అంశాలపై గళమెత్తుతున్న ప్రీతిరెడ్డి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ముఖ్యంగా ఆమె చూపు గులాబీ వైపా లేక కమలం వైపా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ఆమె రాజకీయ ఎంట్రీపై మా ప్రత్యేక కథనం. మల్లారెడ్డి అంటే ఒక బ్రాండ్. మాస్ డైలాగులు, చమత్కారాలతో తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే ఆయన కోడలు ప్రీతిరెడ్డి మాత్రం చాలా సైలెంట్ గా, పక్కా ప్లానింగ్ తో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మల్లారెడ్డి విద్యాసంస్థల బాధ్యతలను భుజాన వేసుకున్న ఆమె కేవలం క్లాస్ రూమ్స్ కే పరిమితం కాకుండా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేరువవుతున్నారు. విద్యావంతురాలిగా, ఒక పారిశ్రామికవేత్తగా ఆమె చేస్తున్న ప్రసంగాలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను ఆకర్షిస్తున్నాయి. కేవలం వారసురాలుగా మాత్రమే కాకుండా క్షేత్రస్థాయి సమస్యలపై ప్రీతిరెడ్డికి ఉన్న అవగాహన ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతోంది. విద్య, మౌలిక సదుపాయాల నుంచి మొదలుకొని ఆర్థిక అసమానతలు, దారిద్ర్య నిర్మూలన మరియు మహిళా సాధికారత వరకు ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. స్త్రీలు ఆర్థికంగా స్వతంత్రులైనప్పుడే సమాజం బాగుపడుతుందని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఈ సామాజిక స్పృహే ఆమెను ఒక నాయకురాలిగా ప్రజల ముందుకు నిలబెడుతోందనే టాక్ వినిపిస్తోంది. మల్లారెడ్డి వారసురాలిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రీతిరెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రీతిరెడ్డి రాజకీయ ప్రవేశం గురించి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ అభివృద్ధి విషయాలతో పాటు ఆర్థిక అసమానతలు, దారిద్ర్య నిర్మూలన, స్త్రీల ఆర్థిక స్వాతంత్ర్యం, యువతకు అవకాశాలు వంటి విస్తృత అంశాలపై చర్చించారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్యా, ఉపాధి అవకాశాలు పెంచాలని, సామాజిక న్యాయం అందించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆమెను సామాన్యుల సమస్యలకు సున్నితంగా ఉన్న నాయకురాలిగా చిత్రీకరిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ప్రీతిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు బీఆర్ఎస్ నీడలో ఉన్న ఆమె ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వ విధానాలను, ప్రధాని మోదీ పనితీరును ఆకాశానికి ఎత్తేశారు. ఇది కేవలం ప్రశంసలేనా లేక కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి వేస్తున్న తొలి అడుగులా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రీతిరెడ్డి తన ఇటీవలి ఇంటర్వ్యూలో కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా కొత్త జాతీయ విద్యా విధానం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 34 తర్వాత విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని ఆమె కొనియాడారు. ప్రీతిరెడ్డి వర్షన్ పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడం వంటి అంశాలు దేశ భవిష్యత్తును మారుస్తాయి. విద్యావేత్తగా ఆమెకు ఉన్న అవగాహనతో కేంద్రం తెచ్చిన ఈ సంస్కరణలను సమర్థించడం ద్వారా ఆమె జాతీయ స్థాయి విధానాలకు తాను దగ్గరవుతున్నాననే సంకేతాలను ఇచ్చారు. అంతేకాకుండా దేశం సాధిస్తున్న ఆర్థిక పురోగతిని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయపెడుతున్నా భారత్ స్థిరంగా ఉండటాన్ని ఆమె అభినందించారు. డిజిటల్ మీడియా కార్యక్రమం ద్వారా సామాన్యుడికి సైతం సాంకేతికత చేరువవటం గొప్ప పరిణామమని ఆమె అభిప్రాయపడ్డారు. అవినీతి రహిత పాలన దిశగా డిజిటలైజేషన్ కీలక పాత్ర పోషిస్తోందని, మోదీ విజన్ వల్లనే ఇది సాధ్యమైందని ఆమె నొక్కి చెప్పారు. ఇది పరోక్షంగా బీజేపీ సిద్ధాంతాలను ఆమె సమర్థిస్తున్నట్లు కనిపిస్తోంది. మహిళా రాజకీయ నాయకురాలిగా కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన మహిళా సాధికారత కార్యక్రమాలను ఆమె కొనియాడారు. ఉజ్వల యోజన నుంచి ముద్ర రుణాల వరకు మహిళలను ఆర్థికంగా స్వతంత్రులను చేయడంలో కేంద్రం సఫలీకృతమైందని ఆమె విశ్లేషించారు. మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ఏ ప్రభుత్వానికైనా తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పడం వెనక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబం తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రీతిరెడ్డి రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ఊహాగానాలపై మల్లారెడ్డి కుటుంబం స్పందించలేదు. ప్రీతిరెడ్డి వ్యాఖ్యలను ఖండించలేదు. మల్లారెడ్డి కుటుంబం ఇప్పటికే తెలంగాణలో బలమైన రాజకీయ విద్యా ప్రభావం కలిగి ఉంది. ప్రీతిరెడ్డి ప్రవేశం కుటుంబ ప్రభావాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా. రాబోయే స్థానిక ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె అధికారిక ప్రవేశం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి ప్రీతిరెడ్డి తన పొలిటికల్ గ్రౌండ్ ను సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తోంది. ఆమె ఎంచుకునే పార్టీ ఏదైనా ఒక విద్యావంతురాలిగా ఆమె రాజకీయ ప్రవేశం ఖచ్చితంగా ఆసక్తికరంగా మారనుంది. మల్లారెడ్డి గళానికి ప్రీతిరెడ్డి విఘ్నత తోడైతే రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.